Hello viewers, welcome to Bharathi Inventions. Today my recipe Chia seed pudding. ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ చాలా బాగా వినిపిస్తున్నాయి కదా, అలాగే చాలామంది కూడా బాగా వాడుతున్నారు. ఎందుకంటే ఇది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందని. కరెక్టేనండి, ఇవి చియా సీడ్స్ చూసారా ఎలా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుందన్నమాట. చూడటానికి ఇట్లా కొంచెం క్రీమ్ కలర్లో కనిపిస్తుంటాయి. చాలామంది చియా సీడ్స్ని సబ్జా సీడ్స్ లాగా ఉంటాయి అనుకుంటారు, కానీ చూడండి డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇవి సబ్జా సీడ్స్ బ్లాక్గా ఉన్నాయి కదా, ఇవి కొంచెం రఫ్గా ఉంటాయి. ఇవేమో చియా సీడ్స్ సిల్కీగా ఉంటాయి అన్నమాట, పట్టుకుంటే జారిపోతాయి. నేను చియా సీడ్స్ 3 స్పూన్స్ తీసుకొని 3 అవర్స్ బిఫోరే వాటర్లో నానబెట్టేసి ఉంచుకున్నాను. మనకి ఎంత బాగా నానితే అంత మంచిగా ఉంటుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. ఈ పుడ్డింగ్కి చేయాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను మ్యాంగోస్ తీసుకున్నాను. ప్రజెంట్ మ్యాంగోస్ వస్తున్నాయి కదా, అలాగే కాజు, బాదము, కొన్ని డేట్స్, ఇవి వాటర్లో నానబెట్టేసి ఉంచాను. నేను బాదం పప్పుల్ని ఇలా తొక్కు తీసుకొని ఇది మొత్తం కూడా పాలుగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా తొక్కతో అయినా వేసుకోవచ్చు, లేదంటే తీసుకొనైనా వేయచ్చు, అది మన చాయిస్ అన్నమాట. నేను మిక్సీ జార్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను. కాజు, బాదము, డేట్స్ ఎందుకంటే అండి, మనం షుగర్ వాడకుండా తీపి కోసం వాడుతున్నాను. ఇలా పాలులాగా చేసుకోవాలి లిక్విడ్గా. పుడ్డింగ్ ప్రిపరేషన్ కోసం నేను 1 కప్పు తీసుకున్నాను. ఇందులో మనకి కావాల్సిన క్వాంటిటీతో నేనైతే మిల్క్ వేస్తున్నాను, డ్రై ఫ్రూట్ మిల్క్. అందులోకి చియా సీడ్స్, ఇది ఒక్కళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. 3 స్పూన్స్ చియా సీడు ఒక్కళ్ళకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది నైట్ డిన్నర్గా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ యూస్ చేసుకోవచ్చు. స్టమక్ అయితే ఫుల్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నేను ఇందులోకి మ్యాంగోస్ చిన్న ముక్కలుగా కట్ చేశాను. మీరు ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి మ్యాంగోస్ బాగా దొరుకుతున్నాయి కాబట్టి నేను ఇవి వేస్తున్నాను. ఏ ఫ్రూట్స్ వేసుకున్నా ఈ చియా సీడ్ పుడ్డింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొన్ని చియా సీడ్స్ వేసుకుంటున్నాను. ఈ చియా సీడ్స్లో మంచి మనకి ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీను, కాల్షియము అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో తీపి కోసం కొంచెం హనీ వేశాను నేను. ఇది కూడా వేసుకొని మిక్స్ చేసుకొని అంతే, ఎంజాయ్ చేయటమే. చాలా టేస్టీగా ఉంటుంది చియా సీడ్ పుడ్డింగు. మనం ఏ ఫ్రూట్స్తో అయినా సరే, డ్రై ఫ్రూట్స్ కానీ వీటితో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా, స్టమక్ ఫుల్గా ఉంటుంది, అలాగే వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. చూసారు కదా వ్యూవర్స్, మీరు నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది చియా సీడ్ పుడ్డింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ చాలా పర్ఫెక్ట్.